విశ్వామిత్రుడు చెప్తాము. మాలోని సమస్త దురితములను దుఃఖములను దురాచారములను దుర్వ్యసనములను దుర్బుద్ధిని దూరం చేసి మాకు సద్బుద్ధిని మేధాశక్తిని ఉత్తమ ఆరోగ్యమును సకల శుభకర్మలను ప్రదానం చేయము. మేమా బుద్ధి సహాయమున అహింస సత్యము ధర్మము న్యాయము పరోపకారము బ్రహ్మచర్య పాలనము కర్తవ్య పాలనము మొదలగు సద్వ్రతములను నిత్యం ఆచరించి ధర్మ అర్థ కామ మోక్షములను వెంటనే పొందునట్లు అనుగ్రహింపము. మీరు చక్కగా అందరూ పద్మాసనంలో కూర్చున్నారు. ధ్యాన ముద్ర ఒకసారి ఈ విధంగా వేయండి. చూడాలి, వినాలి, చేయాలి. ధ్యాన ముద్ర లోపల మనం కన్ను మూసుకొని అంతర్ముఖంగా పరమపిత పరమేశ్వరుని ఓం రక్షక ఓం రక్షక ఓం రక్షక అంటే ధ్యానం చేసినాము. తర్వాత మెల్లగా మీరు చేతులు తీయండి. తర్వాత బద్ధ పద్మాసనం ప్రయత్నం చేయండి ఒకసారి. తర్వాత మీ పాదాలు కొంచెం ముందు చాపుకోండి. పాదాలు ముందు చాపి చెప్తుంది కొంచెం ముందు చాపి జస్ట్ కొంచెం కదిలించండి. ఇట్లా అప్ అండ్ డౌన్ మూమెంట్. రెండు కాళ్ళు. తర్వాత బటర్ఫ్లై కుడి కాలుతో పాదాలు చెడుపైన పెట్టండి. బటర్ఫ్లై కదలాలి మంచిగా. ఎడమ కాలుతో బటర్ఫ్లై ఫస్ట్ రౌండ్ నేలపైన చక్కగా ఉండాలని చూడండి. కదలిక మీ శక్తి కొలిది ప్రయత్నం చేయాలి. తక్కువ చేయకూడదు, మరి ఎక్కువ చేయకూడదు. ఆ తర్వాత సెకండ్ రౌండ్ తొడపైన ఎడమ కాలుతోటి జస్ట్ మూమెంట్. దీని ద్వారా మీ యొక్క భయంకరమైన బీమారి పైల్స్ అనేటువంటి బీమారి తగ్గుతుంది. మొదటి దశలో ఉన్నటువంటి ఈ బీమారి తగ్గుతుంది. రెండు కాళ్ళతోటి సీతాకోకచిలుక ఆసనం చేయండి. భగంధర వ్యాధి మలేంద్రియానికి వచ్చేటువంటి భగంధర వ్యాధి తగ్గుతుంది. రక్తం పడుతూ ఉంటుంది. ఆ వ్యాధి భయంకరంగా ఉంటుంది. ఈ అభ్యాసం చేయడం వల్ల మీ యొక్క మూలాధారం లోపల పరివర్తన చెంది అక్కడ ఉన్నటువంటి నరాల్లో స్టిమ్యులేషన్ కలుగుతుంది. కదిలించండి విశేషంగా. తర్వాత ఒక్కసారి ముందుకు వెళ్ళాలి శ్వాస వదులుతూ. 1 2 గట్టిగా 3 4. ఆ తర్వాత ఈ రెండు చేతులు కింద నుంచి పెట్టండి. కూర్మాసనము. మీ పొట్ట లోపల ఈ యొక్క కిడ్నీ ఫిల్ట్రేషన్ ఉన్నది. ఆ ఫిల్ట్రేషన్ బాగా యాక్టివేషన్ జరుగుతుంది. శ్వాస వలతో ముందుకు వంగాలి. 1 2 3 వచ్చిన కాడ ఇదేంటి అందులో ప్రయత్నం చేసి చక్కగా తల మెడ వెన్నెంక ఒకే లైన్లో కూర్చొని ఇప్పుడు మొదటి ప్రాణాయామాన్ని లక్ష్మణ గారు మీకు సూచిస్తారు. వాటి లాభాల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్త. అందరూ కూడా వాయు ముద్రలో ఉండండి.
పెట్టుకోవాలి. మొదటి ప్రాణాయామం పేరు భస్త్రికా ప్రాణాయామము అనండి. భస్త్రికా ప్రాణాయామము. మొదలు మృదువుగా చేయాలి. మృదువుగా అంటే చప్పుడు వినబడద్దు, కదలికలు ఉండద్దు. చూడండి నేను చేస్తున్నా, నాతో పాటు మీరు చేయండి. ఒకటి గాలి తీసుకోవాలి. ఈ భస్త్రికా ప్రాణాయామం లోపల రెండు పీలుస్తాము, గాలి వదులుతాము. దీర్ఘంగా పీలుస్తాము, దీర్ఘంగా వదులుతాము. 4 మొదటి దశ లోపల శబ్దం రాకుండా 5 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 6 బ్రీత్ అవుట్. ఇప్పుడు మధ్యగతి కొంచెం గట్టిగా కొంచెం వేగంగా చేయాలి. 1 పీలుస్తున్నాం, కొంచెం వేగంగా. 2 వదులుతున్నాము. 3 శరీరం కదలకూడదు. 4 శ్వాస ప్రక్రియలో మాత్రమే మార్పు. 5 6 7 8 9 10 11 12 విశ్రాంతి పొజిషన్. ఇది రెండవ రకమైనటువంటి ప్రాణాయామము. భస్త్రికా ప్రాణాయామం 3 రకాలుగా చేస్తాము. మొదటి దశ మెల్లగా చేసినాము, అతి మెల్లగా పక్కవానికి కూడా వినబడకుండా మీ శ్వాస ప్రక్రియ నడవాలి, పీలడము వదలడము. రెండో ప్రక్రియ లోపల కొంచెం వేగంగా గాలి పీలవాలి, కొంచెం వేగంగా వదలాలి. అందరు రెస్ట్ పొజిషన్లో ఉండాలి. రిలాక్స్ పొజిషన్. ఈ విధంగా కాళ్ళు వెడల్పు, మెడలు వెనుకకు, కళ్ళు మూసుకోవాలి. రెడీ. రెండో ప్రాణాయామం ఈజీగా కూర్చోండి. కపాలభాతి ప్రాణాయామము అందరూ ఒకసారి. కపాలభాతి ప్రాణాయామము అందరు వినండి జాగ్రత్తగా. 2 ముక్కుల నుంచి ఒకేసారి గాలి వదలాలి. అటు ఇటు చూడొద్దు, మీరు అటు చూసినట్టు పడుతుంది అలా. గాలి 2 ముక్కుల నుంచి ఒకేసారి వదలాలి. బయటకు వదులుతాము. వెంటనే నాభి స్థానం లోపలికి పోవాలి. సెకండ్కి ఒకసారి చేయాలి, ఆగకుండా చేయాలి. 4 నియమాలు. ఏది తప్పు చేసినా కూడా ప్రాణాయామం తప్పు అయిపోతుంది. రెడీ, మాతో పాటు సమానంగా చేయండి. రెడీ, స్టార్ట్. కపాలభాతి. గాలి వదలడము, తర్వాత శరీరం కదలకుండా ఉండడము, ఒక్కొక్క సెకండ్ ఒకటి చేయడము, సమయానుకూలంగా చేయడము. విశేషమైనటువంటి లాభం కలుగుతుంది ఈ కపాలభాతి ద్వారా. మన శరీరంలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్నెస్ కరిగిపోతుంది. ఎవరికైతే ఆహారం అరగకుండా అజీర్ణంగా ఉంటుందో వాళ్ళు చేసినట్లయితే జీర్ణశక్తి పెరిగి ఆహారం అరుగుతుంది. బాడీ యొక్క సమతులంగా తయారవుతుంది, స్టాండర్డ్ బాడీ తయారవుతుంది కపాలభాతి. దీనికి ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని ఎవరైతే హై బీపీ ఉంటుందో వాళ్ళు అతి మెల్లగా చేయాలా, మిగతా వాళ్ళు వారి శక్తిని అనుసరించి చేయాలా. 1 సెకండ్ 1 స్ట్రోక్, 1 సెకండ్ 1 స్ట్రోక్. అందరూ వింటున్నారు, కలపండి. ఇవాళ ఆపడం లేదు, అందరూ వింటున్నారు, చేస్తున్నారు. భస్త్రికా ప్రాణాయామానికి కపాలభాతి ప్రాణాయామానికి భేదము. భస్త్రికా ప్రాణాయామం లోపల మనం గాలి పీలుస్తాము, గాలి వదులుతాము. ఈ కపాలభాతి ప్రాణాయామం లోపల కేవలం గాలి బయటకు మాత్రమే వదులుతాం, పీలడం లేదు. అయినా కొంచెం గాలి దానంతరం నేచర్లో లోనిపోతుంది. దాన్ని పరలేకుండా కేవలం మనం వదులుతూ ఒక్కొక్క సెకండ్కి ఒక స్ట్రోక్ చేస్తూ 1 నిమిషానికి 60 సార్లు. ఆ విధంగా ప్రారంభంలో చేసేవారు ముందుగా 1/2 నిమిషము, తర్వాత నిమిషము, ఆ విధంగా క్రమేపీ మీ అభ్యాసం పెంచుతూ 5 నిమిషాల వరకు ప్రతిరోజు చేయాలి. నియమం. 1/2 నిమిషం విశ్రాంతి ఇచ్చి మళ్ళీ ప్రభాకర్ సార్ 1 నిమిషం చెప్తారు. 2 నిమిషాలు విశ్రాంతి ఉంచండి. తర్వాత లాభాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఇంకా కొన్ని రెస్ట్ పొజిషన్, రెడీ పొజిషన్. ఇటు కపాలభాతి ప్రాణాయామాన్ని ప్రభాకర్ సార్ 1 నిమిషం పాటు చెప్తారు, సార్ని అనుసరించాలి. నా కౌంటింగ్ మీ కౌంటింగ్ ఒకటే ఉండాలా, సైమల్టే అందరికి కలవాలి. నేను కౌంటింగ్ అడుగుతాను, సరిగా మీ యొక్క లెక్క నా లెక్క కలవాలి. రెడీ, స్టార్ట్. అందరూ కూడా కపాలభాతి ప్రాణాయామం చేస్తున్నారు. సెకండ్కు ఒకసారి చేయడం ఉద్దేశం ఏమిటంటే ప్రకృతి సిద్ధంగా పరమాత్మ ఇచ్చిన ప్రకారంగా మన యొక్క గుండె సెకండ్కు ఒకసారి కొట్టుకోవాలి. ఎక్కువ తక్కువ కొట్టుకుంటే అనారోగ్యం. కాబట్టి మొట్టమొదటి గుండె దెబ్బ పోతుంది, గుండె దెబ్బను కంట్రోల్ చేస్తాము కపాలభాతి. రెండవది నాభిస్థానం వెంటనే లోపలికి పోవాలి. అంటే చిన్న పేగు, పెద్ద పేగు, కాలేయము, ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి.
ఖరాబ్ అయిన కిడ్నీలు మంచిగా అవుతాయి, ఖరాబ్ అయినటువంటి చిన్న పేగు పెద్ద పేగు బాగా అవుతాయి, మూత్రపిండాల వ్యాధి తక్కువైపోతుంది, మలబద్ధకం తొలగిపోతుంది, పొట్టకు సంబంధించినటువంటి అన్ని రోగాలు కూడా పూర్తిగా నయమవుతాయి. తర్వాత ఆగకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే విశేషమైనటువంటి యొక్క బలం కలుగుతుంది. మనకు 5 నిమిషాలు కనుక ఆగకుండా చేస్తే ఏ జబ్బు కూడా రాదు, అన్ని రోగాలను నయం చేస్తుంది. గమనించాలి. శుభం. కరెక్ట్గా మీ యొక్క రితం నా యొక్క రితం ఒకటే ఉండాలి, అందరూ ఒకేసారి వదలాలి. అర్థమైందా? ఆ తర్వాత మనము ఒకటి భస్త్రిక నేర్చుకున్నాము, రెండవది కపాలభాతి నేర్చుకున్నాము, మూడవది బాహ్య ప్రాణాయామము. చెప్పండి మళ్ళీ బాహ్య ప్రాణాయామం లోపల మనము శ్వాసను బయటకు వదిలి బయటే ఆపుతాము. పీల్వం లోపల ఉన్నటువంటి అపాన వాయువు సార్ చెప్తుంటే వినండి, నేను చేస్తాను. బయటకు వదిలాలా, బయట ఆపాలా. బయట ఆపిన తర్వాత ఇక్కడ జలంధర్ బంద్, ఈ యొక్క గదవను ఛాతి కానించాలి, పొట్టను లోపలికి లాక్కోవాలి, మలేంద్రాన్ని పైకి లాగాలి. త్రిబంధాలతో చేసే ఈ ప్రాణాయామాన్ని మహాప్రాణాయామాన్ని కూడా అంటారు. మీ శక్తి కొలది శ్వాసను ఆపి మెల్లగా మళ్ళీ ఈ యొక్క అశ్విని ముద్ర అంటారు. మూలాధార బంధులు అశ్విని ముద్ర అని కూడా అంటారు. దాన్ని రిలీజ్ చేసి పొట్టను రిలీజ్ చేసి తల పైకి లేపి మెల్లగా గాలి పీల్చుకో. అందరు చేయండి, నేను చూస్తుంటా. రెడీ. గాలి బయటికి వదలాలి, బయటనే ఆపాలి, మలేంద్రియాన్ని పైకి లాగాలి, నాభిని లోపలికి లాగాలి, గొంతుని కిందికి లాగ చేయాలి. ఈ 3 బంధాలు చేయడానికి మహాబంధాన్ని పేరు. అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి, రెండోసారి, మూడోసారి చేయాలి. ఎవరు బలం ఎంత ఉంటుందో చేయాలి. చూడండి, చేయండి, చూడండి. ఇగో దీంట్లో ప్రాణాయామ మంత్రాన్ని కూడా మీరు అంతర్ముఖంగా జపించాలి. బాహ్య ప్రాణాయామము ఓం భూహు, ఓం భువః, ఓం సహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అంతర్ముఖంగా శ్వాస వదలకుండా 7 మహావ్యావృతులను అంతర్గతం చేయాలి. అందరు విశ్రాంతి పొజిషన్ మళ్ళీ విధంగా ఉండండి. మీరు అందరినీ కరెక్ట్ చేస్తుందండి. ఇప్పుడు వాళ్ళు వజ్రాసనం వేస్తారు, అందరు కూడా నా మాదిరిగా వేయాలి. చేతులు ఇట్లా పెట్టండి. 1 ఈ ఎడమ చేతి నుంచి కుడి కాళ్ళని ఇట్లా తీయాలి, అందరూ కుడి కాళ్ళని తీయాలి. 2 మీరు ముందు సవరించండి. వజ్రాసనము 3 2 మడమల పైన మడమలు పక్కగా పడేది కూర్చోవాలి. ఈ విధంగా మెడ వెన్నెంక ఒకే లైన్లో ఉండాలి. మడమలు పడిపోవాలి పక్కన, ఇవన్నీ కూడా నిలబెట్టి ఉండకూడదు. వెనుక పొజిషన్ చూడండి. రాని వాళ్ళు ఈజీగా కూర్చోండి. వెరీ గుడ్. అందరు చాలా బాగా చేస్తున్నారు. రాని వాళ్ళు ఈజీగా కూర్చోండి. ఇప్పుడు 4వ ప్రాణాయామం చెప్తే దీని మీదకి వెళ్ళి అందరు చేయాలి ఈజీగా. రెడీ పొజిషన్ అనగానే ఏం చేయాలి? ఇది వాయుముద్ర ఇట్లా పెట్టండి. ఈ కుడి చేయి యొక్క బొటన వేలు కుడి ముక్కు పైన, ఈ 4వ వేలు ఎడమ ముక్కు పైన, ఈ 2 వేలు పైకి, ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాణాయామము అనులోమ విలోమ ప్రాణాయామము. అనులోమ విలోమ ప్రాణాయామము. కుడి చేతినే తీసుకోండి అందరూ, ఓన్లీ రైట్ హ్యాండ్. కుడి చేతిని తీసుకొని కుడి బొటన వేలుతోటి కుడి నాసికారంధ్రాలను ముయ్యండి, మధ్య 2 వేలు పడుకోబెట్టండి. ఈ 4వ వేలు ఎడమ కొరకు, ఎడమతో పీలుస్తున్నాము. 1 2 గుడితో బయటకు, 3 పీలవాలి, 4 ఎడమతో బయటకు, 5 పీలవాలి, 6 7 పీలవాలి, 8 ఇందాక మనలో మొదలైన ప్రాణాయామం చేస్తున్నారు. సార్ కౌంటింగ్ ఇస్తున్నాడు, కదలకుండా కూర్చొని చేయాలి. 10 దీనికి దీర్ఘ శ్వాస ప్రాణాయామం అని పేరు.
దీర్ఘ శ్వాస అంటే ఎడమ ముక్కు నుంచి దీర్ఘంగా గాలి తీసుకుంటాం. 12 ఎడమతో వదలండి. ఎడమ వైపు ఊపిరితిత్తు బాగా పెద్దగా అవుతుంది. అలాగే కుడివైపు నుంచి వదులుతాం. కుడివైపు పూర్తిగా గాలి ఖాళీ అయిపోతుంది. మళ్ళీ కుడివైపు తీసుకుంటాం. మళ్ళీ బాగా గాలి ఊపిరితిత్తు పెద్దగా అవుతుంది. మళ్ళీ ఎడమ వైపు వదులుతాం. అంటే ఏమిటి? 2 ఊపిరితిత్తులను బాగా ఎక్స్పాండ్ చేస్తున్నాం. జీవిత కాలాన్ని పెంచడానికి, దీర్ఘాయుషు కలగడానికి అత్యంత ప్రధానమైన ప్రాణాయామం ఇది. బాగా గాలి వదలడం వల్ల కిడ్నీ యాక్టివేట్ అయ్యి మంచిగా అవుతుంది. చెడిపోయిన కిడ్నీ బాగా గాలి తీసుకోవడం వల్ల ఒకటే ఊపిరితిత్తు పెద్దగా రెండిట్లో పట్టే గాలి ఒక గాలికి రావాలి. అంటే పెద్దగా అవుతుంది అన్నమాట. అట్లా ప్రయత్నం చేస్తే మీకు దీర్ఘాయుషు కలుగుతుంది. ఇప్పుడు మనం చేసిన ప్రాణాయామం పేరు ఏం పేరు? మళ్ళీ చెప్పండి. దీంట్లో మొదటి కౌంటింగ్ లో శ్వాస ఎక్కడి నుంచి తీసుకున్నాము? రెండో దాంట్లో కుడితో బయటకు వదిలినాము. మళ్ళా మూడోసారి, నాలుగోసారి. ఇది ఒక రౌండ్ ప్రాణాయామ. అందులో విలో ప్రాణం ఒక రౌండ్. ఆ విధంగా మీరు 3, 4, 5, 6, 10 ప్రాణాయామం వరకు చేయవచ్చు సమయానుకూలంగా. ప్రతి 4 ఒక రౌండ్. 4, 8, 12, 16, 20, 24 ఈ విధంగా మీరు గమనించాలి. ప్రతి 4వ ఎక్కం అట్లా 40 చేస్తే 10 ప్రాణాయామాలు. ఇవన్నీ వాళ్ళకి లెక్క పెట్టుకోవాలి. కొంచెం మీ చేతులు మూమెంట్ చేయండి. చక్కగా కూర్చోండి. మా సుఖాసనంలో కూర్చొని ఈ భుజాలు కదలాల. ఈ యొక్క మెడ నొప్పులు, స్పాండైలిటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా మళ్ళీ విపరీత దిశ ఆపోజిట్ 3-4 టైమ్స్ చూడాలి, వినాలి, చేయాలి. ఆపండి. తర్వాత ఈ భుజము కిందికి పైకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు మనం ఒకేసారి ఒక కౌంటింగ్లో ఒక కౌంటింగ్ అట్ట కాకుండా ఒకటి అనగా 2 పైకి లేవాలి, 2 కిందికి రావాలి. 2 షోల్డర్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్. రెడీ? 1, 2, 3 గాలి పీలవాలి, 4, 5, 6 విశ్రామం. ఈ విధంగా మీ సమయాన్ని బట్టి చేయవచ్చును. తర్వాత మీ యొక్క 2 చేతులు ముందు చాపండి. 3 చేతులు ఫోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6 విశ్రామం. తర్వాత మీ 2 చేతులను 3 చేతులు మళ్ళీ అప్. 1, 2, 3 అప్, 4, 5, 6 విశ్రామం. తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయండి 3 చేతులు. మీ యొక్క చెస్ట్ ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్, శ్వాస వదులుతూ మీ 3 చేతులు ముందుకు కలవాలి. కంట్రాక్షన్ కావాలి మీ ఛాతీ. 1, 2 ఎక్స్పాన్షన్, 3, 4, 5, 6. ముందుకు వచ్చినప్పుడు గాలి వదులుతాము, వెనుక పోయినప్పుడు తీయాలి. ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి. మరి వెనుకకు లాగినప్పుడు ఆ యాక్షన్ తెలియాలి మీకు. తర్వాత మీ చేతులను పక్కకు చేయాలి. సైడ్ ముందుకు కొంచెం డిఫరెన్స్లా. రెడీ? 1, 2, 3, 4, 5, 6. ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇక్కడ 1 డౌన్, 2, 3, 4, 5, 6. తర్వాత పైకి ఇప్పండి. బొట్టు వేలు లోపల మళ్ళీ మళ్ళీ రొటేషన్. 1, 2, 3, 4, 5, 6. మళ్ళీ బ్యాక్. 1, 2, 3, 4, 5, 6. దీని ద్వారా ఈ షోల్డర్ బ్లేడ్ పైన బాగా ప్రెషర్ పడుతుంది. చక్కగా కూర్చోండి. మీ మెడను నిదానంగా కుడివైపు తిప్పాలి. గ్రీవా శక్తి వికాస్. 1, 2 ఎడమకు, 3 కుడి, 4, 5, 6 మధ్యలో ఆగాలి. తర్వాత ఇప్పుడు
అప్ అండ్ డౌన్ మూమెంట్. ముందుకు వచ్చుదాము. 1 2 పైకి, పూర్తిగా పైకి. 3 4 5 6 మధ్యలాగా. తర్వాత ఈ విధంగా మనము మీ మెడను ఒక క్లాక్ వైజ్ తిప్పాలి. మీ ముందర చిన్న బంతి ఉన్నది అనుకొని ఆ బంతిని క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. ఈ విధంగా 1 2 3 4 5 6 మళ్ళీ బ్యాక్. 1 యాంటీ క్లాక్ వైజ్ 2 3 4 5 6. ఇప్పుడు ప్రభాకర్ గారు ఒక ఆసనాన్ని నేను చేస్తుంటే ఆయన మీతో చేయిస్తాడు. అందరూ కూడా మండుకాసనం ఏంటి. 1 మండుకాసనము. కూర్చోండి. చూడండి, నన్ను చూడండి, చేయండి. సారు కరెక్ట్ చేస్తుంటాడు. ఈ విధంగా కూర్చోవాలి. 2 చేతులు ఎడమ చెయ్యి నాభి మీద పెట్టండి. ముందుకు వంగాలి. పెట్టండి. గాలి వదులుతూ ముందుకు వంగాలి. పొట్టను లోపలికి నెట్టాలి. ప్యాంక్రియాస్ యాక్టివేట్ యాక్టివేషన్ అవుతుంది. కావాలి. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. 1 బాబు నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చున్నావు. వంగాలి. వంగండి. ముందుకు చూడాలా, ముందుకు చూడాలి. గట్లా నావలే మండుక కప్ప ఏ విధంగా చూస్తుంది ఆ విధంగా. 2 పైకి. అందరూ నాదిక చూడండి. 2 గాలి పీలుస్తూ పైకి. మళ్ళీ ఒకసారి ఈ చేయి మార్చండి. కుడి చేయి మొదలు పెట్టి ఎడమ చేయి మళ్ళీ పెట్టాలి. ఏ సోమశేఖర వెనక సరిగ్గా పాదాలు సరిగ్గా పెట్టు. వజ్రాసనంలో చూడండి. ఈ విధంగా నెట్టాలి లోపలికి. ముందుకు వంగాలి. ప్రయత్నం చేసి వస్తుంది. నామలుగా నేను ఎట్లా చూస్తున్నా, నన్ను చూడండి అందరూ. చూడాలి. మీ సీట్లు ఇవ్వకూడదు, సీట్లు ఇవ్వకూడదు. పైకి లేవండి. 2 ఇప్పుడు పిరికిలు బిగించండి. బుటన వేలు లోపలికి పెట్టి ఇట్లా పొట్ట నొక్కుతూ ఈ విధంగా పెట్టండి. నాభికి ఇరువైపులా గాలి వదిలి లోపలికి నెట్టాలి. చూడండి, చేయండి. సార్ చూస్తున్నాడు కరెక్ట్గా. 1 విశేషమైన లాభం కలుగుతుంది. జీర్ణ ప్రక్రియ విశేషంగా వేగవంతం అవుతుంది. 5వ ప్రాణాయామం చేయడానికి, నవలి క్రియ చేయడానికి ఇది బాగా సహకరిస్తుంది. గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. బాగా శక్తి పెరుగుతుంది. ఇంటెస్టైన్స్ లోపల మన శరీరంలో తయారయ్యేటువంటి మలాలు, ఇంటాక్సికేషన్స్ అన్ని బయటకు రిలీజ్ అవుతాయి. విశేషమైన లాభం. ఆ సిట్టింగ్ పొజిషన్ ఇది. విశ్రామం. ఇట్లా ఎట్లా తీస్తున్నా అట్లా తీయాలి కాళ్ళు. 1 2 3 చక్కగా కూర్చోండి. తర్వాత జఠరాగ్ని ప్రదీప్తము నవలి క్రియ 5వ ప్రాణాయామము అందరు చేయాలి. నేను చేస్తుంటా చూడండి, సార్ చెప్తుంటాడు వినండి. మొత్తం మీద మీరు చూడాలి, వినాలి, చేయాలి. రెడీ పొజిషన్. అగ్నిసార క్రియ. గాలి బయటకని కాలు పుట్టును కదిలిస్తాడు. మీరు కదిలించండి. శ్వాస తీయద్దు. గాలి బయటకని ఎంటీ స్టమక్. ఆపగలిగినంతసేపు గాలి బయట వెళ్ళి బయటనే ఆపాలి. పొట్టను వెనుక ముందుకు ఆడియాలి. పొట్టలో శ్వాస లేకుండా మళ్ళీ ఉండండి. మధు చెయ్యి. గాలి బయటకు వదిలి మనము భస్త్రికా ప్రాణాయామము, కపాలభాతి ప్రాణాయామము, తర్వాత బాహ్య ప్రాణాయామము, అనులోమ విలోమ ప్రాణాయామము, ఆ తర్వాత ఇప్పుడు చేసింది అగ్నిసార క్రియ. దానికే జఠరాగ్ని ప్రదీప్తం అని పేరు. జఠరాగ్ని ప్రదీప్తము. అదే పూర్తిగా అయితే నవలి క్రియ అని కూడా అంటారు. క్రియ లోపట్లలో అదొకటి అయితే అనమాట. తర్వాత ప్రాణాయామం చెప్తారు. ఇప్పుడు ప్రభాకర్ గారు అందరు వినండి, చేయండి. పొజిషన్ చెప్తారు, వినాలి. నేను పొజిషన్ చేస్తుంటా. తల మెడ వెన్నెముక చక్కగా ఉంచి భ్రమరీ ప్రాణాయామము, భ్రమరీ ప్రాణాయామము. తుమ్మెద ఏ విధంగా తుమ్మని ఓంకారం చేస్తుందో, శబ్దం చేస్తుందో, ఆ శబ్దాన్ని మనం నాసిక ద్వారా బయటకు తీయాలి. చేయడానికి కొరకు మీ యొక్క రెడీ పొజిషన్ ఈ విధంగా పెట్టాలి. చూడండి, 2 బుటన వేళ్ళతోటి ఇట్లా పట్టుకోవాలి. ఒక 2 వేలు పైకి పెట్టాలి, 2 వేలు కన్ను మూసుకోవాలి. గాలి బాగా తీసుకోవాలి. శ్వాస అయిపోయేదాకా 9 మాదిరిగా సౌండ్ చేయాలి. చూడాలి, వినాలి, చేయాలి.
సెకండ్ పొజిషన్ కాలు తప్పండి. మీకు దీంట్లో బాగా ఈ చెవులలో ఇబ్బంది ఉన్న వాళ్ళు, చెవులలో జిమ్ కాని వాళ్ళు చెప్పే లాభాన్ని వినండి. కాలు తప్పండి, మెడలు వెనుక పెట్టండి. చెవుల లోపల ఇబ్బందులు ఉన్న వాళ్ళు, చెవి సరిగా వినబడిన వాళ్ళు ఇదే యొక్క ఈ భ్రమరీ ప్రాణాయామం చేస్తూ ఒక రకమైనటువంటి ధ్వని మార్పిడి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమ ఈ విధంగా చూడండి. గాలి పీలుతున్నా ఒకటి. ఇప్పుడు రెండవది ఒకసారి ఇంకొకటి. రెండవది ఆ విధంగా రెండొకసారి ప్రెస్ చేయడం, రెండోసారి రిలీజ్ చేయడం. లాస్ట్ చివరిది ఈ చూపుడు వేలు పెట్టి బాగా గాలి పిలిచి సౌండ్ వైబ్రేషన్ రావాలి. రెడీ. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది, కళ్ళు బాగా కనబడతాయి, చెవులు బాగా వినబడతాయి, తర్వాత జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. చాలా లాభాలు ఉన్నాయి, గమనించాలి, రోజు చేయాలి. ఈ యొక్క ప్రాణాయామం పేరు ఏం పేరు? అందరు చెప్పండి. తర్వాత ఉజ్జయి ప్రాణాయామము. సారి చేస్తూ పెడతాడు, చూడాలి, వినాలి, చేయాలి. తర్వాత నేను కూడా చేస్తుంటా, ఎవరు మాట్లాడద్దు. ఈ ఉజ్జయి ప్రాణాయామానికి మన ఈ గొంతు లోపల ఒక గ్లాండ్ ఉంటుంది. దాని పేరు ఏంటిది? థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ మన శరీరం లోపల ఒక గ్లాండ్ ఉంటుంది జుట్టు క్రింద. ఇక్కడే దీన్ని ఏమంటారు? గ్లాండ్స్ ఉంటుంది. అక్కడ గ్లాండ్ పేరు. ఇక్కడ ఉండే గ్లాండ్ను పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. చెప్పండి. తర్వాత ఇక్కడ ఉండే గ్లాండ్ను థైరాయిడ్ గ్లాండ్. తర్వాత ఈ నాభి హృదయస్థానం కింద ఒక గ్లాండ్ ఉంటుంది. తెలుసా ఎవరికైనా? స్టేజ్ కాదు, దీని పైన దుంజుడు గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ద్వారానే మన శరీరం లోపల విపరీతమైన కోపము, విపరీతమైన అది రెస్పిరేటరీ థైమస్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఈ గ్లాండ్లు సరిగా పనిచేస్తేనే మనిషిలో పెరుగుదల ఉంటుంది, మనిషి లోపల యాక్టివ్నెస్ ఉంటుంది, మనిషి లోపల కుశాగ్ర బుద్ధి పెరుగుతుంది, మనిషి ఆకారం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఈ గ్లాండ్ ఏం గ్లాండ్ అన్నావు? చెప్పండి. థైరాయిడ్ గ్లాండ్ లో విషమంగా మార్పులు వస్తే శరీరం లోపల విపరీతమైన మార్పు వస్తుంది. దీని కొరకు మనము శ్వాసను లోని పీల్చుకుంటాము, శబ్దమును చేయాలి, ఇక్కడ గుంటపడాలి. చూడండి, ఒక 15-20 సార్లు. ఆ విధంగా దగ్గు వచ్చేటట్టు చేస్తేనే ఇది యాక్టివేట్ అయిందన్నమాట. గొంతును దిగబట్టి చేస్తున్నాం మనం. గొంతును దిగబట్టి తర్వాత మళ్ళీ T1, T2, T3 3 పొజిషన్లు ఉంటాయి. ఈ మూడింటి కనుక సెపరేట్ చేస్తే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత సంబంధమైన వ్యాధులు దీనిలో 3 రకాల శ్వాసలు చేయాలి, 3 ప్రాణాయామాలు చేయాలి. ఇదేమో ఎక్సర్సైజ్ కొరకు మనం చేసినటువంటిది. నిజమైన ప్రాణాయామం ఏంటిది? ఉజ్జయి ప్రాణాయామం. చూడండి, ఇలా దీర్ఘంగా పీల్చి గాలి పీల్చి ఆపాలి. వదిలేటప్పుడు గుడి నాసుగా మూసి ఎముతో బయటకు వదలాలి. ఈ విధంగా 3 ప్రాణాయామం చేయాలి. ఏం ప్రాణాయామం ఇది? గొంతులో అనేక రకాల బాధలను దూరం చేస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం దూరం చేస్తుంది, తర్వాత మనకు రక్షణ కల్పిస్తుంది.
తర్వాత చివరి ప్రాణాయామం మళ్ళీ సార్ చెప్తారు లక్ష్మీనారాయణ గారు. అందరు కూడా నమస్తే పెట్టండి. గాలి బాగా తీసుకోండి. ఉద్గీత ప్రాణాయామము అనండి. ఉద్గీత ప్రాణాయామము. గాలి బాగా తీసుకోవాలి. అకార ఉకార మకారాలతోటి ఓంకారంతో పూర్తిగా గాలి అయిపోవాలి. చూడాలి, వినాలి, చేయాలి. అందరు కూడా ఒకసారి చూడండి, రెండోసారి చేయండి. గాలి తీసుకోండి అందరు కూడా. రెండోసారి గాలి తీసుకోండి. అక్షరములు కవర్ కావాలి. బాగా సౌండ్ రావాలి. మా అన్నప్పుడు క్లోజ్ కావాలి, తక్కువ సౌండ్ రావాలి. ఈ 3 సౌండ్లను కూడా గమనించాలి. రెడీ, ప్రారంభం. మొదటిది సాత్విక గుణము అత్యంత ప్రధానం. రెండవది రాజసిక గుణము తప్పనిసరి అవసరం క్రియ చేయడానికి. మూడవది తామసిక గుణం తప్పనిసరి అవసరం నిద్రపోవడానికి. ఈ 3 కరెక్ట్గా ఉన్నప్పుడే ఆరోగ్యంగా చాలా రోజులు జీవించగలడు మనిషి. కాబట్టి ఈ 3టిని కూడా గుర్తుంచుకోవాలి. పరమాత్మ సృష్టికర్త, పాలించేవాడు, పోషించేవాడు, చివరకు లయం చేసేవాడు. ఈ 3 గుణాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ధ్యానంలో కూడా ఓంకార జపం చేస్తున్నాము. ప్రభాకర్ సార్ ఓంకార జపాన్ని చెప్తారు. అందరు నమస్తే పొజిషన్లో ఉండండి. 6 మాటలు చెప్తారు. 6 మాటలను అందరు అనండి. ఓం రక్షక, ఓం రక్షక, ఓం ప్రాణప్రదాత, ఓం ప్రాణప్రదాత, ఓం దుఃఖనాశక, ఓం దుఃఖనాశక, ఓం సుఖస్వరూప, ఓం సుఖస్వరూప, ఓం జ్ఞానప్రదాత, ఓం జ్ఞానప్రదాత, ఓం మోక్షప్రదాత, ఓం మోక్షప్రదాత. మళ్ళీ ఈ విధంగా జ్ఞానముద్రలో ఉండండి. చెప్పండి. మనస్సు నాభిస్థానంపై ఉన్నది. ఓంకారమును ధారణ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము. వదలకుంటుండాలి, కళ్ళు మూసుకోవాలి. అందరూ మనసును నా మీద పెట్టాలి. ఇప్పుడు చెప్పండి. ఓం రక్షక, ఓం ప్రాణప్రదాత, ఓం దుఃఖనాశక, ఓం సుఖస్వరూప, ఓం జ్ఞానప్రదాత, ఓం మోక్షప్రదాత. మనస్సు కంఠస్థానంపై ఉన్నది. మనసును కదలకుండా ఉండి మనసుని ఇక్కడ కంఠస్థానం మీద పెట్టుకోవాలి. మాట్లాడదండి. ఓంకారము ధారణ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఓం రక్షక, ఓం ప్రాణప్రదాత, ఓం దుఃఖనాశక, ఓం సుఖస్వరూప, ఓం జ్ఞానప్రదాత, ఓం మోక్షప్రదాత. ఇప్పుడు వినాలి, చేయాలి, మీరు అనద్దన్నమాట. మనస్సు నాసికాగ్రంపై ఉన్నది. ఓంకారమును ధారణ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఓం రక్షక, ఓం ప్రాణప్రదాత, ఓం దుఃఖనాశక, ఓం సుఖస్వరూప, ఓం జ్ఞానప్రదాత, ఓం మోక్షప్రదాత.
మనస్సు భృగుటి యందున్నది ఓంకారమును ధారణ చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము ఓం రక్షక ఓం ప్రాణప్రదాత ఓం దుఃఖనాశక ఓం సుఖస్వరూప ఓం జ్ఞానప్రదాత ఓం మోక్షప్రదాత మనస్సు బ్రహ్మరంధ్రంపై ఉన్నది అనగా జుట్టు ఉండే స్థానంలో ఉన్నది దానికి శిఖాస్థానం అని పేరు ఓంకారమును ధారణ చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము ఓం రక్షక ఓం ప్రాణప్రదాత ఓం దుఃఖనాశక ఓం సుఖస్వరూప ఓం జ్ఞానప్రదాత ఓం మోక్షప్రదాత మనస్సు హృదయాకాశంలో ఉన్నది గుండె లోపల ఉండేటువంటి మధ్య భాగానికి హృదయాకాశం అని పేరు అక్కడ మనసును పెట్టాలి కదలకుండా కూర్చోవాలి చెప్పండి మనస్సులో ఓంకారమును ధారణ చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము మీరందరూ మనసులో అనుకోవాలి నేను బయటకు అంటుంటా ఓం రక్షక ఓం దుఃఖనాశక ఓం సుఖస్వరూప ఓం జ్ఞానప్రదాత ఓం మోక్షప్రదాత ఓం రక్షక ఓం ప్రాణప్రదాత ఓం దుఃఖనాశక ఓం సుఖస్వరూప ఓం జ్ఞానప్రదాత ఓం మోక్షప్రదాత ఓం రక్షక ఓం ప్రాణప్రదాత ఓం దుఃఖనాశక ఓం సుఖస్వరూప ఓం జ్ఞానప్రదాత ఓం మోక్షప్రదాత అందరూ నమస్తే పొజిషన్ ప్రార్థన మంత్రం చెప్పి ముగిస్తాము నేను చెప్పినట్టు చెప్పండి మీరు నాతో కలపొద్దు నేను చెప్పినట్టు చెప్పాలి ఓం విశ్వాని దేవా సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా ఓ పరమేశ్వర సృష్టికర్త నీ దయ వలన మాలోని సమస్త దుఃఖములను దురితములను దుర్వ్యసనములను దురాచారములను వెంటనే దూరము చేయుము దేవా నీ దయ వలన మాకు యోగ మార్గము యజ్ఞ మార్గము సిద్ధించునుగాక దాని ద్వారా మేము సంపూర్ణ ఆరోగ్యమును విశేష బలమును పొందుదుముగాక మానసిక ఏకాగ్రత ప్రశాంతత చేకూరునుగాక దినదినము జ్ఞానము విజ్ఞానము అభివృద్ధి నొంది వివేక ఖ్యాతి కలుగుగాక అనంతరము ఆత్మ దర్శనము పరమాత్మ సాక్షాత్కారము వెంటనే సిద్ధించునుగాక అనంతరము మోక్ష సుఖమును పొందుదుముగాక ఓం శాంతి 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 చెప్పండి చెప్పండి